మన పూర్వం అమ్మమ్మల కాలంలో 100 ఏళ్లు మనుషులు ఆరోగ్యంగా బతికారని వినేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో అలా ఆరోగ్యంగా జీవించటం అన్నది కష్టమే. ఎన్నో అంశాలు మన ఆరోగ్యంపై చెడు ప్రభావాలు చూపిస్తున్నాయి. అనేక రకాల జబ్బులు బారిన పడుతున్నాం. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారిపోవడం, కాలుష్యం పెరిగిపోవడం, పని ఒత్తిడి పెరగడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, బయట జంక్ ఫుడ్కి అలవాటు పడడం, ఇటువంటి కారణాల వల్ల చిన్న వయసులోనే వ్యాధుల బారిన పడడం, 40 ఏళ్లకే ముసలి వాళ్ళవడం, ఒళ్ళు నొప్పులతో పనులు చేసుకోలేకపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల మధ్య మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొంచెం సమయం కేటాయించి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం నిద్రలేవగానే పరగడుపున 2 గ్లాసుల గోరువెచ్చటి మంచినీటిని సేవించాలి. ప్రతిరోజు యోగా లేదా వ్యాయామం చేయడానికి కనీసం 20 నిమిషాల సమయం కేటాయించాలి. ఆహారాన్ని తొందరగా మింగేయకుండా చక్కగా నమిలి తినాలి. ఎప్పుడూ ఒకే విధమైన ఆహారం కాకుండా ఆహారంలో మార్పులు చేస్తూ ఉండాలి. టీ, కాఫీ, పొగాకు, ధూమపానం, మద్యపానం, గుట్కా తదితరాలను సేవించకండి. సూర్యోదయానికి ముందే నిద్రలేచేందుకు ప్రయత్నించాలి. మీరు తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి, మసాలాలు, చక్కెర, వేపుడు పదార్థాలను దూరంగా ఉంచండి. అలాగే భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి. భోజనంలో సలాడ్, ఋతువులను అనుసరించి పండ్లు తప్పనిసరిగా తీసుకోండి. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు ఉండేలా చూసుకోండి. అలాగే మొలకెత్తిన గింజల్ని తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి. ఉదయం, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి. ఇక సమయానుసారం భోజనం చేయాలి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి. అలాగే రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి. దీంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అవకాశాలు ఎక్కువ. పైగా మరుసటి రోజున చేయాల్సిన పనులు ఆలస్యంగానే ప్రారంభమవుతాయి. మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకి ఆహ్వానం పలికినట్లవుతుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకిష్టమైన సంగీతం లేదా పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది. అవసరం లేకపోయినా సెల్ ఫోన్లు ఎక్కువసేపు వాడడం మంచిది కాదు. ఇక రోజుకి ఒక్కసారైనా మనస్ఫూర్తిగా నవ్వాలి. నవ్వడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.